లో ప్రసాద్ వారితో పాటు ఉండేటువంటి గ్రామ రైతులు ఈరోజు మొక్కజొన్న పంట నష్టపోయి తీవ్రంగా ప్రభావం కలిగించింది. దానికి కారణం ఉగాది పండగ రోజు తెల్లవారుజామున వచ్చినటువంటి భారీ వర్షాలు, ఈదురు గాలులతో మొత్తం మొక్కజొన్న పంట అంతా కూడా నేలమట్టమైంది. ఇక్కడే చూస్తున్నాం 3 ఎకరాల 67 సెంట్లకు పైగా ఉండేటువంటి ప్రసాద్ వారి సొంత పొలంలో మొత్తం పంట చేతికొచ్చేకి ఇంకొక నెల రోజులు గడువులో చేతికొచ్చేది, కానీ మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈరోజు ఆ కంకి లేపడానికి వీలు కాదు. అట్లా అని చెప్పేసి భూమి మీద వదిలేస్తే మొలకలు వచ్చి ఉన్న ఆ కొద్ది పంట కూడా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఎకరాకు సుమారుగా 35 నుంచి 40 వేల రూపాయలు పైగా రైతులు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. వారి కుటుంబం చేసిన శ్రమ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ కనీసం పెట్టిన పెట్టుబడి, అదేవిధంగా కూలీలు, ఇతర ఎరువులు, మందుల ధరలు లెక్కేసినా ఎకరాకు 40 వేలు దాదాపు ఖర్చు వస్తుంది. మరి ఇంత పెద్ద ఖర్చు వస్తున్నప్పుడు పంట అంతా నేలమట్టం అయిపోతే ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఇంకా వచ్చి పంటలను పరిశీలించింది లేదు, నష్టాన్ని అంచనా వేసింది లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈరోజు పత్రికల్లో కూడా మనం చూస్తాం, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటలన్నింటినీ వెంటనే నమోదు చేయండి అని చెప్పేసి ఆయన ఆదేశించినాడు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వెంటనే కింద అధికారులందరూ నమోదు చేయండి నష్టాన్ని అన్నాడు. పైనుంచి ముఖ్యమంత్రి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి పత్రికలకే తప్ప వాస్తవానికి ఫీల్డ్లో ఇంకా ఇప్పటి వరకు ఆ పని చేపట్ల. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తక్షణం వచ్చి రైతుల్ని భరోసా ఇవ్వకపోతే పెట్టిన పెట్టుబడి నష్టం, రెండోది రైతు చేసిన అప్పుకు మానసికమైన ధైర్యాన్ని కోల్పోతాడు. ఎందుకంటే ఈరోజు ఏ రైతు కూడా అప్పుల్లో లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితే లేదు. అప్పుల మీద ఆధారపడినటువంటి రైతులు పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం తక్షణం ఆదుకుంటుందనే నమ్మకం కలిగితే కనీసం కొంతలో కొంతైనా వాళ్ళు ధైర్యంగా బతకగలరు. ఆ పరిస్థితి లేకపోతే రైతాంగం మరింత ఎత్తిపోతారు. పండగ రోజు అందరూ పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే రైతులు మాత్రం ఈ రకంగా ఎండిపోయి అల్లాడిపోతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను కోరుతున్న, తక్షణం పంటను పరిశీలించండి. ఒక నార్పల మండలం కేశపల్లి గ్రామంతో పాటు అనేక చుట్టుపక్కల ఉండేటువంటి నార్పల, అదేవిధంగా సింగనమల, బుక్కరాయ సముద్రం, ఈ మండలాల్లో కూడా ఈ పంట నష్టం జరిగింది. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో నిష్పక్షపాతంగా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా నష్టాన్ని అంచనా వేసి నిజమైన రైతులకు సహాయం చేయాలా. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి సహాయాన్ని రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.